యమములో చివరి అంశం అపరిగ్రహం. అపరిగ్రహం అంటే మనకు ఎవరైనా ఉచితంగా ఇచ్చేదాన్ని స్వీకరించకుండా ఉండటం. అధర్మంగా వచ్చే డబ్బును ఆశించకుండా, ఆశపడకుండా ఉండడం. ఇవన్నీ కూడా అపరిగ్రహంలోకే వస్తాయి. సుషుమ్న క్రియాయోగికి ఇచ్చే గుణము, నలుగురితో పంచుకునే గుణము ఉంటుందనే నేను అనుకుంటున్నాను. నా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరో, నానమ్మ వాళ్ళ ఊరో వెళ్ళినప్పుడు వారి మనోభావాలు ఎలా ఉండేటివంటే, ఎదుటి వారికి ఇవ్వాలి అన్నట్లు ఉండేది. అంటే మీది మీకు ఉంది. అయినా మావి కూడా కొంచెం తీసుకోండి అన్నట్లు వేరుశనగ పంట పండినప్పుడు, తోటలో నుంచి పండ్లు వచ్చినప్పుడు పాలేరుతో అందరి ఇండ్లకి పంపేవారు. ఊర్లో మిగతా వాళ్ళు కూడా అలానే చేసేవారు. వారికి అదే పంట పండినా, అవే పండ్లు ఉన్నా, మీకు ఉన్నా కూడా మా పండ్లు కూడా రుచి చూడండి అని ప్రేమగా, మర్యాదగా పంపేవారు. 25 ఏళ్ల తర్వాత మనుషుల మనోభావం ఎలా మారింది అంటే, మాది మాకు ఉంది. మీది మీరు ఉంచుకోండి అని. ఇప్పటి కాలంలో చాలామంది మనోభావాలు ఎలా ఉన్నాయి అంటే, మాదెలాగో మాకు ఉంది. మీది కూడా మాకే కావాలి అని. కొందరిలో కోట్ల ఆస్తి ఉన్నా తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలి అని ఎక్కువ తాపత్రయపడుతున్నారు. మరికొందరు డబ్బు ఎక్కువగా ఉంటేనే చాలా సంతోషంగా ఉంటాము అనే భ్రమలో కూడా ఉంటున్నారు. మీకు తెలుసా అండి? సంతోషం డబ్బులో లేదు. మీ మనసులో ఉంది. ఆనందం మీ అంతరాంతరాలలో ఉంది. డబ్బు ఎక్కువ ఉంటే సమాజానికి ఎన్నో మంచి కార్యాలు చేసే అవకాశం ఉంటుంది. కొందరి ఆశ ఎలా ఉంటుందంటే, ఆవగింజంత దానం చేసేసి కొండంత లబ్ధి పొందాలి అనుకుంటారు. ఆవగింజంత చేస్తే ఆవగింజంతే వస్తుంది. కొండంత చేస్తే మీరు వద్దన్నా కొండంత వస్తుంది. ఇప్పుడు కాలంలో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే కల్చర్ బాగా పెరిగిపోయింది. అందరి ఇండ్లల్లో అనవసరమైన వస్తువులు కూడా ఎక్కువే అయిపోతున్నాయి. మీలో ఎంతమందికి గిఫ్ట్స్ తీసుకోవడం ఇష్టం చెప్పండి? పూర్వం దీనినే దానం అనేవారు. ఇప్పుడు పాలిష్డ్‌గా గిఫ్ట్స్ అని అంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? ఎవరైనా అన్యాయంగా ఆర్జించిన డబ్బుతో మీకు రూ. 10,000 గిఫ్ట్ ఇచ్చారనే అనుకుందాం. మీ ఇంటికి ఆ గిఫ్ట్‌తో పాటు ఇంకొక స్పెషల్ గిఫ్ట్ కూడా వస్తుంది. అదేంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ కర్మ. కాబట్టి గిఫ్ట్స్ స్వీకరించే ముందు ఈ విషయం కూడా తప్పక గుర్తుపెట్టుకోండి. మంగళం నిత్య శుభమంగళం.